ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసిన రిపోర్ట్ల ఎంక్వైరీలో మరి తేలిన విషయాలు ఏంటంటే the department, irrigation department has not carried out the work as per the specified sequential manner. అదే విధంగా చాలా డీవియేషన్ అప్రూవల్స్ ఇష్యూ చేశారు. ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ ఏవీ లేవని చెప్పి. అదేవిధంగా ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ 19వ తారీఖు 2019న ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది, దానివల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది. అదేవిధంగా అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ మరి ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే బ్యాంక్ గ్యారంటీస్ ఆ ఏజెన్సీకి విడుదల చేశాడు. మేము చర్యలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టర్మినేట్ చేశాం. నెక్స్ట్, అధ్యక్ష, స్పీకర్ సార్, అదేవిధంగా మనం ఈ మేడిగడ్డ బ్యారేజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు, నిన్నగాక మొన్న సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. అసలు యావత్ రాష్ట్రం, యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డిఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఒక్కసారి అధ్యక్ష, సభ్యులందరూ ఆలోచన చేయాలి. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈ రోజు వరకు అసలు ఇక చాలా పనులు మిగిలి ఉన్నాయి. ఇంకా 50,000 కోట్ల పనులు మిగిలిండి 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది 2022లో సిఏజీ ఎగ్జామిన్ చేసింది. 81,000 crores వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు 1,47,000 కోట్లు కాబోతుంది. 81,000 crores 81,000 crores చాలా ఎక్కువ అనుకుంటున్నాం. 81,000 crores ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాకం వల్ల
నిర్లక్ష్యం వల్ల, కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు కాబోతుంది. బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు. 81,000 ఖర్చు చేసి ఉంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో 0.75 ఉండేది. కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే 1,47,000 కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్క్స్ అవుట్ టు 0.52. అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి 52 పైసా. అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేల కోట్లు అన్డ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను. ఇది 2021లో 21-22లో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు 1,47,000 కోట్లు. క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది 2 లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసిందో 21-22లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్నీ కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది. దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు, అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. వాళ్ళు సిఏజీ ఏమంటారు అంటే డిపార్ట్మెంట్ ఇంత ఆదరాబాదరగా తొందరపడి ఎందుకు వర్క్లు ఇచ్చినా అర్థం కావడం లేదు. ఒక ఎగ్జాంపుల్గా 25,000 కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 25,000 కోట్ల వర్క్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లన్న సాగర్ విషయంలో వీళ్ళు చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. సిఏజీ
సిఏజీ రిపోర్ట్లో ఒక చాలా ప్రమాదకరమైన అంశం వాళ్ళు ప్రస్తావించారు. మల్లన్న సాగర్ is the largest reservoir in the project, constructed with a huge capacity of 50 TMC. A preliminary study revealed that there was a deep-seated vertical fault in the present location. However, the department constructed the reservoir with a total expenditure of 6,000 crores without conducting detailed seismic studies. Ante చిన్నపాటి అంటే మేజర్ అర్త్క్వేక్ కాదు, చిన్నపాటి ఏమన్నా అర్త్క్వేక్ లైక్ సీస్మిక్ డిస్టర్బెన్స్ వస్తే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉంది, దాని కిందున్న జనమంతా ప్రమాదంలో ఉంటారని చెప్పి ఇది సిఏజీ వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న విషయం మీకు మనం చేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష, ఇదిగో నేను ఇంట్రడక్షన్గా ఇచ్చి ఇప్పుడు వైట్ పేపర్ విషయంలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. తెలంగాణకు ఇరువైపులా రెండు మహత్తరమైన నదులు ప్రవహిస్తున్నాయి. కృష్ణా గోదావరి రెండు నదుల మధ్య ఉన్న భూభాగం 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తున విస్తరించిన మెట్ట ప్రాంతం మనది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 276 లక్షల ఎకరాలు. ఇందులో సాగు భూమి 167 లక్షల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం దాదాపు 3,80 లక్షల జనాభాతో 12వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గ్రామీణ జనాభాలో 62% కంటే ఎక్కువ మంది కార్మికులు నేరుగా వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జిఎస్డిపిలో వ్యవసాయం సుమారు 20% వాటాను అందిస్తుంది. మెట్ట ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవసాయ శ్రేయస్సును నిర్ధారించడానికి నీటిపారుదల విస్తరణ మరియు నీటిని అందించడమే ఒక మార్గం. రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చారిత్రక కాలం నుండి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు మరియు రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం జలాశయాల నుంచి ఆయకట్టుకు నీరందించాయి. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు రైతులని ఆదుకున్నాయి. 1920 నాటికి నిజాం కాలంలోనే మన ప్రాంతంలో మెదక్ జిల్లాలో పోచారం, నల్గొండ జిల్లాలో డిండి, ఖమ్మం జిల్లాలో పాలేరు వైరా ప్రాజెక్టులు, కరీంనగర్లో ఎగోమానేర్ ప్రాజెక్టు, ఆదిలాబాద్లో సదర్మట్ ప్రాజెక్టు, అదేవిధంగా ఫతేనహర్ మరియు మహబూబ్ నహర్ ప్రాజెక్టులు నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, మహబూబ్నగర్ జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టు అప్పటి గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ మార్గదర్శకత్వంలో నిజాం ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్లో తాగునీటి అవసరాలకు వరదలు నియంత్రించేందుకు మూసీపై హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ ట్యాంకులు నిర్మించారు. నిజాం కాలంలో నిర్మించిన సదర్మట్, గన్పూర్ ఆనకట్లు 100 ఏళ్లు దాటినా పటిష్టంగా ఉండి ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాయి. సదర్మట్ ఆనకట్టుకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది, వరల్డ్ హెరిటేజ్ డే. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి 100 ఏళ్లు చేరుతుంది దగ్గర. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పటిష్టంగా ఉంది. హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మించిన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రజల దాహం తీర్చడమే కాదు, పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. నిజాం జమానాలోని అప్పర్ మానేర్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే ఇప్పటికీ తెలంగాణలో సాగునీటి వరప్రదాయినిగా ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళిస్తున్నాయి. ఆనాటి ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ కరెంట్ అవసరాలు తీర్చడంతో పాటు నాగార్జున సాగర్, ఎస్ఎల్బిసి, కల్వకుట్ లిఫ్ట్ స్కీమ్కి నీళ్ళు అందిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని
ఎదిరించేందుకు తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత పోరాటంలో అమరులైన ఎందరో వీరులది, వారి కుటుంబాలది, మన సకల జనులది, సబ్బండ వర్గాలది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు కృష్ణా ఇటు గోదావరి సాగునీటి గలగలలతో మన పంట పొలాల్ని సస్యశ్యామలం అవుతామనుకున్న ప్రజల ఆశలు ఆకాంక్షలు ఇప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదనే చెప్పుకోవాలి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో నీళ్ల దోపిడీ ఆగకపోగా 4 గింతలైంది. అప్పుడు నీళ్లపై పోరాటం చేసిన ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒంటెత్తు పోకడలను అనుసరించింది. ఇంజనీర్లు, నిపుణుల సలహాలు సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచనలతో నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకి అన్యాయం చేసింది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలను సాధించటంలో గత ప్రభుత్వం విఫలమైంది. పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్ల వాటాలకు పట్టుబట్టకుండా ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు 299 టీఎంసీలకే అంగీకరించింది. ఫలితంగా దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల రైతులకి అన్యాయం చేసింది. 2 రాష్ట్రాలకు నిర్దేశించిన 811 టీఎంసీల్లో కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతం ఆధారంగా మనకు 68% వాటా రావాలి. అంతర్జాతీయ నదీ జలాల న్యాయ సూత్రాలన్నీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీని ప్రకారం న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన 555 టీఎంసీలు తెచ్చుకోవాలనే సోయి గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. అటు కృష్ణా గోదావరి బోర్డుల ఏర్పాటు గెజెట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణాపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించేందుకు సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేసింది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారం నుంచి దిగిపోయే చివరి రోజు వరకు, అంటే 2023 డిసెంబర్ 7వ తేదీ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన బోర్డ్ మీటింగ్ మినిట్స్లో అధికారులు రాసిన లెటర్లన్నీ అందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నట్టు 1,47,000 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 3 ఏళ్లకే కుంగిపోయింది. నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్లు వచ్చాయి. ఎగున ఉన్న అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు బొంగలు పడ్డాయి. ఆ 2 బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం అని సూచించింది. అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకు నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడేంది, వాళ్లే అప్పుడు నీళ్లు తీసేసి మొన్న ఏమంటారు, అరే నేనుంటే నీళ్ళు నింపేవాళ్ళంటారు వాళ్ళు. అటు కృష్ణా జలాల నిర్వాహకం, ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు, బ్యారేజీలు, పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నీటి ప్రాజెక్టుల పేరిట 1.81 లక్షల కోట్లు 1.81 lakh crores ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం తగిలింది. 2014 నుంచి 2023 వరకు నీటిపారుదల రంగానికి కేటాయించిన బడ్జెట్, ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలతో కలిసి అప్పులు, వడ్డీల భారం పెరిగిపోయింది.
రాష్ట్ర ఖజానా మొత్తం అప్పుల భారంతో కుంగిపోయింది. భావి తరాలు మోయలేని విధంగా ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే